మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మొన్నటి ఎన్నికల్లో గెలుపుపై విపరీతమైన ధీమాతో కనిపించారు. ఎన్నికల ప్రచార సమయంలో తన మెజారిటీ 20,000కు తగ్గితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని శపథం కూడా చేశారు. తీరా చూస్తే సొంత బంధువు కూన రవికుమార్ చేతిలో దారుణ పరాజయం మూటగట్టుకున్నారు. ఓటమి తర్వాత ఆయన పొలిటికల్ గా తమ్మినేని సైలెంట్ అవ్వటంతో ఇక ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకున్నారన్న ప్రచారం జరిగింది. అయితే ఆ ఆముదాల వలస వైసీపీ నాయకుడు తిరిగి లైమ్ లైట్ లోకి వచ్చే ప్రయత్నం చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. తమ్మినేని అంత సడన్ గా యాక్టివ్ అవ్వాలని చూడటానికి కారణమేంటి? మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని రాజకీయ నేత. ఆయన మాట్లాడినా మౌనంగా ఉన్న సెన్సేషనే. 2024 ఎన్నికల ఫలితాల తరువాత ఆయన కాస్త సైలెంట్ అయ్యారు. దీంతో తమ్మినేని రాజకీయాలకు గుడ్ బై చెప్తారని చర్చ జరిగింది. కానీ ఇప్పుడు మౌనం వీడి యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఆమదాల వలస వైసీపీలో కొత్త జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇదే ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ కు ఇబ్బందికరంగా మారుతోందట. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు 1983లో శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస నుంచి ఇండిపెండెంట్ గా గెలిచిన తమ్మినేని సీతారాం తరువాత సైకిల్ ఎక్కి టీడీపీ ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. తరువాత 2009లో సామాజిక వర్గం లెక్కలతో ప్రజారాజ్యంలో చేరి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఇక 2014 ఎన్నికల నాటికి వైసీపీలో చేరిన ఆయనకు బావమరిది అయిన కూన రవికుమార్ టీడీపీ నుంచి రాజకీయ ప్రత్యర్థిగా మారారు. 2014లో కూన రవి ఆమదాల వలసలో తమ్మినేనికి షాక్ ఇచ్చారు. 2019లో వైసీపీ నుంచి గెలిచిన తమ్మినేని స్పీకర్ గా పనిచేశారు. 2024లో గెలుపుపై ధీమా ప్రదర్శించి సవాళ్లు సైతం విసిరిన ఆయనకు కూన రవి మరోసారి షాక్ ఇచ్చారు. మొన్నటి ఎన్నికల్లోనే తమ్మినేని తన తనయుడు చిరంజీవి నాగ్ను అసెంబ్లీకి పంపాలని అనుకున్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ దగ్గర కూడా అదే విషయం చెప్పారు. అయితే ఈసారి మీరే పోటీ చేయాలి తప్పదని జగన్ స్పష్టం చేయటంతో కాదనలేకపోయారట సీతారాం. ఎన్నికల తరువాత ఆమదాల వలసలో సీన్ మారిపోయింది. తమ్మినేని సీతారాం యాక్టివ్ పాలిటిక్స్ కి దూరమైనట్టు కనిపించడంతో చింతాడ రవికుమార్ ను జగన్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు. దాంతో మాజీ స్పీకర్ పూర్తిగా సైలెంట్ అయ్యారు. తమ్మినేని వ్యవహారాన్ని గమనించిన జగన్ ఆయనకు శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆమదాల వలస వైసీపీ 2 వర్గాలుగా చీలిపోయింది. బయటకు కనిపించకపోయినా నియోజకవర్గంలో తమ్మినేని వర్సెస్ చింతాడ రవిగా ఇన్సైడ్ పాలిటిక్స్ ప్రారంభమయ్యాయట. నిన్న మొన్నటి వరకు జిల్లాలోని ఏ నియోజకవర్గంలో కార్యక్రమాలు జరిగినా జిల్లా పెద్దగా తమ్మినేని అప్పుడప్పుడు ప్రజాక్షేత్రంలో కనిపించినా సొంత నియోజకవర్గం ఆమదాల వలసలోని కార్యక్రమాలతో మాత్రం తనకు సంబంధం లేదన్నట్టు ఉండేవారు. అయితే సడన్ గా ఏమైందో ఏమో కానీ ఇంట గెలిచి రచ్చ గెలవాలనే ఫార్ములాను ఇంప్లిమెంట్ చేస్తున్నారాయన. నియోజకవర్గంలో వరుస కార్యక్రమాలతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. జిల్లా కార్యవర్గంలో పదవులు పొందిన వారికి ఆమదాల వలసలో సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి చింతాడ రవికి ఆహ్వానం పంపినా ఆయన దూరంగా ఉన్నారు. ఇక భారీ బైక్ ర్యాలీతో వైఎస్ఆర్ జయంతిని కూడా ఓ రేంజ్ లో జరిపించారు తమ్మినేని. చింతాడ రవి ఈవెంట్స్ లో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తుంటే తమ్మినేని కార్యక్రమాలు పార్టీ శ్రేణులతో కిక్కిరిసిపోతున్నాయి. మొత్తానికి కొడుకు భవిష్యత్ కోసమే తమ్మినేని యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది. తన అనుభవాన్నంతా రంగరించి దూకుడు చూపిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. తమ్మినేని స్వయంగా యాక్టివ్ అవుతుండటంతో కార్యకర్తల్లో జోష్ పెరుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ను మాత్రం కొత్త సమస్య వెంటాడుతోందని తెలుస్తోంది. నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా చింతాడ రవికుమార్ ను ప్రకటించినప్పటికీ పేరాడ తిలక్ ను ఆమదాల వలస భవిష్యత్ లీడర్ గా జగన్ భావిస్తున్నారని వైసీపీలో కీలక నేతల వెర్షన్. ఇప్పుడు తమ్మినేని యాక్టివ్ అవటంతో వర్గపోరు ఎక్కడ పెరుగుతుందోనని వైసీపీ అధిష్టానం తెగ టెన్షన్ పడిపోతుందట. మరీ చూడాలి ఆమదాల వలస వైసీపీ పాలిటిక్స్ చివరికి ఏ టర్న్ తీసుకుంటాయో.